ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, మనం ఏదైనా షాప్కు వెళితే ఏం కావాలి ఇలా రండి రండి అంటారు. వీళ్ళేంటండి మన అమ్మాయిని చూసి అక్కడికెళ్ళండి అంటున్నారు. నీ కూతురి చరిష్మా ఏ కర్చీఫ్ కొనడానికో వచ్చి వీళ్ళను కూడా ఏడిపించేసుంటుంది. నా బడ్జెట్ 20,000, చెరొక 10. దాన్ని బట్టి మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి. ఫ్రెండ్స్, దాన్ని చూడగానే మీరు చూపించిన అభిమానానికి థ్యాంక్స్. ఇక మొదలెడదామా? ఇది బాగుంది కదా. అదేంటి ఈ సారీ కలర్ డల్ గా ఉందా? కింద కింద అది చూపించండి. ఈ శారీ చూడండి మేడం. వద్దొద్దు, ఎలాంటి వద్దు. అది అది ఏమండి, నన్ను కూడా ఒక చీర తీసుకోమంటారా? పెళ్లి సంబంధాలు చూస్తుంది అనన్యకే, నీకు కాదు. ఈ సారీ ఎంత? 8,000 మేడం. అది ఇది 10,000. అవును మేడం, మీకు చాలా బాగుంటుంది. అయితే ఇది ఓకే. ఇది పక్కన పెట్టండి. మేడం ఇది కూడా బాగుంటుంది. మీ బడ్జెట్లోనే 10,000 మేడం. ఈ సారీ ఎంత? 9,000 మేడం. ఇది కూడా వద్దు. ఇంకా 10. ఇది 13,000 మేడం. సో వాట్? 13,000 అంటే 20 - 13 అంటే 7,000లో చూపించండి. ఏ శరణ్య, శారీస్ బానే ఉన్నాయి కదా, ఎందుకు రేటు తగ్గిస్తూ వెళుతున్నావు? శారీస్ బాగున్నాయమ్మా, కానీ బడ్జెటే లేదు కదా. నీకు కూడా 10 ఇచ్చాను కదమ్మా. ఇది ఓకే. ఈ శారీ 15,000 మేడం. ఓకే, 15,000 నో ప్రాబ్లం. 5,000లో చూపించరా? ఏమే, దాని బడ్జెట్ పెంచుకుంటూ అది కొంటూ పోతుంటే నువ్వెందుకు తగ్గించుకోవాలే? ఉండు, చెప్తాను దాని సంగతి. ఆగమ్మా, మనం షాపింగ్కి వచ్చింది అక్క కోసం కదా, అక్కని కొననివ్వు. మేడం ఈ 5,000 శారీని ప్యాక్ చేయమంటారా? మా అక్క షాపింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ చేద్దాం. ఇది ఓకే, దీన్ని ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఒక నిమిషం. శరణ్య, ఈ శారీలో ఉందో చూడు. చాలా బాగుందక్క, నీకు సూపర్ గా ఉంటుంది. నాన్నా ఒకసారి చూడు. బాగుందా నాన్న? అమ్మ బాగుందా? ఏంటి, నువ్వు తీసుకోలేదా? నువ్వు తీసుకున్నావు కదమ్మా, నువ్వు కట్టుకుని చూడు, తర్వాత అది తీసుకుంటుంది. ఓకే. యాండి, దానికి 10,000 బడ్జెట్ ఇస్తే 15,000 అది ఖర్చు పెట్టేస్తే అదేంటి అని అడగరా మీరు? దేవుడు నీకు నోరిచ్చాడు కదా, నువ్వెందుకు అడగలేదంట? అడగడం కాదు, కడిగేసేదాన్ని. ఇదిగో దీని మొహం చూసి ఊరుకోవాల్సొచ్చింది. నేను కూడా సేమ్ ఫేస్ చూసే ఆగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.